వినపడట్లే, నేను లైన్ లో ఉన్నా. యా ఒకటి ఇప్పుడు బాల్క సుమన్ గారు ఏమన్నారంటే సీఎం రమేష్ ప్రెస్ మీట్ వెనుక చంద్రబాబు రేవంత్ రెడ్డి హస్తం ఉంది అని అంటున్నారు ఆయన. బాల్కా సుమన్ గారు సీఎం రమేష్ ప్రెస్ మీట్ వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది, రేవంత్ రెడ్డి హస్తం ఉంది అని అంటున్నారు. వాళ్ళిద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టించారు అంటున్నారు. దేంట్లో హస్తం ఉంది? సీఎం రమేష్ ప్రెస్ మీట్ పెట్టడం వెనుక సీఎం రమేష్ ప్రెస్ మీట్ మాకు సంబంధం లేదు. ఆయన ఇప్పుడు 2 సార్లు ఎంపీ ఉన్నట్టున్నాడు, ఇప్పుడు కూడా ఎంపీ కదా, మూడోసారి ఇది మూడోసారి. ఆయనకు రేవంత్ రెడ్డి చెప్పాలా, రేవంత్ రెడ్డి చెప్పి ప్రెస్ మీట్ పెట్టించే స్థాయి మాకేం అవసరం? రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రులు అంటున్నారు బాల్క సుమన్ గారు ఎందుకు, వాళ్ళిద్దరు మిత్రులు. బాల్కా సుమన్ గారు కూడా మా దగ్గర మిత్రుడు, అది చెప్పండి ఆయన కానీ గుర్తు చేయండి. ఆడుంటే వింటున్నా. బాల్కా సుమన్ గారికి రాష్ట్రంలో కేటీఆర్ కి ఎంతమంది దగ్గర మిత్రులు ఉన్నారో ఆయనకి అంత దగ్గర మిత్రులు ఉన్నారు. ఆయన కూడా కేటీఆర్ ఒక కొడుకు మాదిరి ఉన్నాడు కదా. అప్పుడు హరీష్ రావు, కేటీఆర్ తర్వాత బాల్కా సుమనే ఈ రాష్ట్రాన్ని నడిపించింది. ఆయన అడగండి, ఆయన కూడా బాగా దగ్గర మిత్రుడు. ఎవరు? సీఎం రమేష్. అడగండి. ఆయన తోటి సహచారం కూడా అప్పుడు ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు రాజ్ ఠాకూర్ భాయ్ నేనేమంటున్నా, సుమన్ భాయ్ ఏం లేదు భయ్య, నేనేమంటున్నా, వారు కేటీఆర్ గారు చేసిన ఆరోపణలకు సంబంధించి దానికి సంబంధించి వారు వాస్తవ విషయాలు ఏందో అది మాట్లాడకుండా మొత్తం మా పార్టీని ఏదో విలీనం చేస్తామని అది ఇది అని చెప్పి ఏవేవో మా మీద నిందలేసే విధంగా మాట్లాడారు. డెఫినెట్గా దీని వెనుక రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వారి హస్తం ఉంది అని చెప్పి నేను మాట్లాడినా. ఎట్ ద సేమ్ టైం నేను ఇంకోటి కూడా జీ న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నా, ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బలంగా కొట్లాడుతుంది, పనిచేస్తుంది. సరే అధికారంలో ఒకసారి ఉంటాం, ఒకసారి ఉండం, అది కామన్ నడుస్తుంటుంది. గెలుస్తుంటాం, ఓడుతుంటాం. కానీ గెలిచినప్పుడు ప్రజలకు అధికారంలో ఉన్న వాళ్ళం సేవ చేస్తాం, ఓడిపోయినప్పుడు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూ పనిచేసుకుంటూ పోతాం. ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సీఎం రమేష్ గారు ఆ రకంగా మాట్లాడారు, వారు ఇంకా వీరే ఉండి మాట్లాడిచ్చారు అనేటటువంటిది నేను చెప్పినటువంటి విషయం. ఇంకొకటి, ఇప్పుడు ఇందాక భరత్ గారు పాయల్ శంకర్ అన్న మాట్లాడారు. పాయల్ శంకర్ అన్న ఏమంటారంటే ట్రంప్ గారి గెలుపులో నరేంద్ర మోడీ గారి పాత్ర ఉందని చెప్పి వారు మాట్లాడుతుంటారు. ట్రంప్ గారి గెలుపులో నరేంద్ర మోడీ గారి పాత్ర ఉందో లేదో ఇక చూసే ప్రజలు వాళ్ళే అర్థం చేసుకోవాలి. కానీ ట్రంప్ గారు ఇప్పటికి 5 సార్లు చెప్పారు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపేసినాను. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో విదేశీ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవడం మొట్టమొదటిసారి. గతంలో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా అప్పటి అధ్యక్షులు చెప్తే కూడా వినకుండా భారతదేశ సార్వభౌమత్వాన్ని కానీ భారతదేశ గౌరవాన్ని కానీ నిలబెట్టింది, కాపాడింది అనేది ఆ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సందర్భంలో జరిగినటువంటి చర్చ మనం చూసినాం. మరి నరేంద్ర మోడీ గారు ప్రపంచం మెచ్చిన నాయకుడే అయితే ట్రంప్ గారు చెప్తే ఎందుకు వింటున్నాడు? భారత్ పాకిస్తాన్ విషయంలో నెంబర్ 1. నెంబర్ 2, అప్పులని ఇందాక శంకరన్న మాట్లాడిండు. తెలంగాణ రాష్ట్రం మీద అప్పుల పాలు చేసినామని. మన పక్కనే ఉంటుంది మహారాష్ట్ర చేసిన అప్పులతో మనం పోలిస్తే మనం చేసిన అప్పులు చాలా తక్కువ. రాష్ట్రాల యొక్క జిఎస్డిపితో రాష్ట్రంలో యొక్క అప్పుల నిష్పత్తిని పోల్చి చూస్తే మొత్తం 28 రాష్ట్రాల్లో కింది నుంచి 5వ స్థానంలో తెలంగాణ ఉంది. మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీ వేదికగా కూడా ఆ వివరాలను చెప్పినారు. అయినప్పటికీ మళ్ళీ మీరు అదే పదే ఏదో మేము అప్పుల పాలు చేసినామని మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు నరేంద్ర మోడీ గారి కంటే ముందు మొత్తం దేశ ప్రధానమంత్రులు ఎంత అప్పు చేసిరో ఒక్క నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాలు అంత అప్పు చేశారు. అప్పు వేరే. ఒకటి సీఎం రమేష్ ఇంకొక ఆరోపణ చేశారు ఏంటంటే నేను లేకపోతే అసలు కేటీఆర్ ఎమ్మెల్యేనే కాకుండా 2009లో అని అన్నారు. అది శుద్ధ అబద్ధం అండి. 2009లో నేను ఒక మండల్ ఇన్ఛార్జ్ సిరిసిల్లాలో, నేను గంభీరావుపేట మండల్ ఇన్ఛార్జ్. ఆనాడు సీఎం రమేష్ చేసింది ఏం లేదు, మేమంతా వివర్ వెరీ క్లోజ్ కదా కేటీఆర్ గారితో. నా మాట ఆయన ఏందండి బయట పెట్టేది నాకు అర్థం కాదు. ఆయన స్థాయి ఏంది, ఆయన స్థానం ఏంది? ఆ రోజు తెలుగుదేశంలో మాకు తెలియదా అండి? మేము కేటీఆర్ గారికి నేను మొదటి నుంచి 2006 నుంచి క్లోజ్, మీకు తెలుసు. పార్టీ అధినాయకత్వానికి క్లోజ్, సీనియర్ నాయకులందరూ కూడా నేను క్లోజ్. అప్పుడు జరిగినటువంటి వ్యవహారాలు దిలీప్ గారికి కూడా తెలుసు. అప్పుడు మా కూటమి పొత్తులు చర్చలు జరిగినటువంటి సందర్భంలో ఆ నాటి టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని టికెట్లు ఇవ్వాలి, కమ్యూనిస్ట్ పార్టీలకు ఎన్ని టికెట్లు ఇవ్వాలి, టీడీపీ ఎన్ని తీసుకోవాలనేది బాజాప్తాగా వచ్చినటువంటి నిర్ణయాలు. దాంట్లో సీఎం రమేష్ చేసింది ఏముంది, ఇంకోటి చేసింది. ఒకటి అప్పుడు చెన్నాడి సుధాకర్ రావుకు టీడీపీ బీఫామ్ ఇస్తే ఈయన విత్డ్రా చేయించాడు అంటున్నారు.
అది ఇప్పుడు ఆనాడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మీద ఎవరు ఎక్కడెక్కడనైతే మాకు కేటాయించిన సీట్లలో ఎవరెవరైతే రెబల్స్ గా వేసినారో వాళ్ళంతా విత్డ్రా చేసుకున్నారు. దాంట్లో భాగంగా సిరిసిల్లలో కూడా సుధాకర్ రావు గారు విత్డ్రా చేసుకున్నారు. వారు విత్డ్రా చేసుకున్న రోజు నేను వారితో పాటే ఉన్నాను సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీస్ లో. నేను 2009 ఎలక్షన్స్ లో ఒక మండలం ఇన్ఛార్జ్, నేను భరత్ గారు గంభీరావుపేట మండలం ఇన్ఛార్జ్. నేను ఆ రోజు నేను నెల రోజుల పాటు 40 రోజుల పాటు నేను సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నా. ఇన్ అండ్ అవుట్ నాకు తెలుసు. ఇక వీరు టికెట్ ఇప్పించినా వీరు కేటీఆర్ గెలిపించిన ఈ ప్రగల్భాలు పలికితే రోజులు ఎప్పుడు ఒకటే తిరుగు ఉండాయండి. ఇవాళ నువ్వు ఏదో ఎంపీవి అని చెప్పి నువ్వు ఎట్లా ఎంపీవి అయినావు? అంతకుముందు మీరు ఏం చేసిర్రు? మీరు చంద్రబాబు నాయుడు గారు, సుజన చౌదరి గారిని, గరికపాటి మోహన్ రావు గారిని, సీఎం రమేష్ గారిని, టీజీ వెంకటేష్ గారిని ఎట్లా అక్కడ మొన్న అధికారం కోల్పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి పంపించిర్రు? ఇక మేము మాట్లాడడం మొదలు పెడితే ఇక చాలా ఉంటుంది. బట్ నాకు అవి ఇష్టం లేదు. నేను ఏమంటున్నంటే సీఎం రమేష్ గారు చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా అబద్ధం. అవి తప్పుడు వార్తలు, తప్పుడు ఆరోపణలు. వారి వెనుక ఉండి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చేపించినటువంటి ఆరోపణలు. కారణం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనే వార్తలు తెర మీదకి తీసుకురావడం ద్వారా జూబ్లీహిల్స్లో మైనారిటీల ఓట్లని కాంగ్రెస్కి వేసుకోవాలనేది ఎత్తుగడ. కమ్మ సామాజిక వర్గాన్ని కేటీఆర్ గారు తిట్టిరని ఆరోపించడం ద్వారా కమ్మ సామాజిక వర్గం ఓట్లన్నీ కాంగ్రెస్కు రావాలనేది వారి ఎత్తుగడ. దానికోసం చేసినటువంటి చిన్న ట్రిక్ అది. నేనేమంటున్నా, ఇవాళ టెండర్ మీకు పారదర్శకంగా వస్తే ఎన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి, ఎవరు L1, ఎవరు L2, ఎవరు L3, మీ టైంలో కూడా ఇచ్చారు కాంట్రాక్ట్ అంటారు. సీతారామ ఎత్తిపోతలను మీ టైంలో ఇచ్చారు. ఏదో రిత్విక్ సంస్థకు వచ్చాయని సీఎం రమేషే చెప్పారు. మీ టైంలో కూడా ఇట్లే వచ్చాయని అన్నారు. భరత్ గారు మా టైంలో ఎవరికి వచ్చినాయి, ఏమొచ్చినాయి? నేను ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్ని కాదు, నేను ఏ మినిస్టర్ నేనేమంటున్నా నాకు తెలియదు. నేను ఫస్ట్ టర్మ్ ఎంపీ, సెకండ్ టర్మ్ ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్. పార్టీ చెప్పిన పని, ప్రభుత్వంలో నా పని, నియోజకవర్గానికి నా సేవ, ఇంతవరకు నేను పరిమితం అయ్యేది. ఎవరికి ఏమొచ్చేది నాకు తెలియదు. కానీ కేటీఆర్ గారు ఇక్కడ కంచగచ్చబౌలి సబ్జెక్టు సందర్భంలో క్లియర్గా ఆరోపణ చేసినారు. ఈ భూములు తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకుని రావడానికి బ్యాంకులకు సంబంధించి ఒక కంపెనీని అటాచ్ చేసి ఇదంతా వ్యవహారం నడిపింది ఒక బీజేపీ ఎంపీ. ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారికి మిత్రుడు. సందర్భం వచ్చినప్పుడు ఆయన పేరు బయట పెడతామని చెప్పారు. మొన్న ఫ్యూచర్ సిటీ లేని ఫ్యూచర్ సిటీకి 1660 కోట్లతో రోడ్డు వేస్తున్నప్పుడు, ఆ వర్క్ రోడ్డు ప్లాన్ చేస్తున్నప్పుడు, ఆ వర్క్ సీఎం రమేష్ గారి రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీకి వచ్చినప్పుడు ఈయననే ఆయన అక్కడ జరిగిన దానికి ఇక్కడ క్విట్ ప్రోకోలో భాగంగా ఇది వచ్చిందని కేటీఆర్ గారు అన్నారు. తప్ప సీఎం రమేష్ గారిని ఏమైనా వ్యక్తిగతంగా తిట్టిర్రా? విధానాల మీద మాట్లాడారు. రాజ్ ఠాకూర్ గారు దీనికి రెస్పాండ్ కాండి. HCU